హార్ట్లీ స్వాగతం. సో ఇక్కడ మనం భారతదేశం యొక్క గర్వించదగినటువంటి ఒక వైద్య నిపుణుని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఒక కార్డియాక్ సర్జన్ అయ్యుండి ఆయుర్వేదం మీద మక్కువతో ఆయన ఒక సరికొత్త వైద్య విధానాన్ని సృష్టించారు. అదేంటంటే పాలిసైంటిఫిక్ ఆయుర్వేద. సో ఆ వ్యక్తి యొక్క జీవన ప్రస్థానం ఎలా సాగింది, సో ఆ వ్యక్తి గురించిన ఒక ఆడియో వీడియో ప్రజెంటేషన్ మీ ముందు చూపించబోతున్నాను. సో దాన్ని చూస్తే మీకు ఆయన యొక్క పాలిసైంటిఫిక్ ఆయుర్వేద వైద్య విధానం గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో లెట్ us వ్యూ దట్. Being an allopathy doctor, and that too professional as cardiovascular surgeon who has done 3,000 cardiac surgeries, has magically converted his direction to establish a new science called Poliscientific Ayurveda, which is a combination of modern science with ancient Ayurveda. He is none other than Dr. Ravishankar Polisetty, founder of Poliscientific Ayurveda, which is driving Ayurveda in modern terminology. Dr. Ravishankar Polisetty is a cardiovascular surgeon and he is the member of Cardiovascular Association across the world, including the PCSI of India. Because of his humble background, being a student of Bhagavan Sri Satya Sai Baba, he had taken up Ayurveda as a special research of interest and has evolved a new integrative medicine called Poliscientific Ayurveda. And based on his translation research of Ayurveda, he evolved a digital IoT platform for healthcare, which could potentially revolutionize the way healthcare is delivered. Let's listen about PSA from him. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభని గొప్పగా అలానే సత్యంగా మీరు ప్రజలకు అందజేస్తారని నమ్మకంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. వచ్చినందుకు రియల్లీ అప్రిషియేట్ యువర్ టైం. నేను ఒక హార్ట్ సర్జన్ అండి. హార్ట్ సర్జరీ చేస్తూ అలోపతి ఫార్మ్ ఆఫ్ సైన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు. అయితే ఈ ప్రాబ్లమ్స్ని మన యొక్క సనాతన ధర్మంలో, అంటే దీన్ని సనాతన ధర్మం అంటే ఇది రిలీజియస్గా చేయట్లేదు, అసలు దానికి దీనికి కనెక్షన్ లేదు. ఇట్స్ అ వెరీ అడ్వాన్స్ సైన్స్. ఆ సైన్స్ అంటే ద అడ్వాన్స్ సైన్స్ అని మనకి ఇప్పుడు తెలిసింది. మన యొక్క మన యొక్క సంస్కృతిలో విద్య అనేది ఒక ఇంటిగ్రేటివ్ మేనర్లో మనకి అందజేయబడ్డది. అందుకని ప్రతి ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉంటారు న్యాచురల్గా. అలానే ప్రతి ఇంట్లో కూడా ఒక వైస్ పర్సన్, ఒక ఎల్డర్లీ పర్సన్ ఉంటారు. ఎందుకంటే ఇది మన కల్చర్ అట్లా ఉంది. ఈ కల్చర్ ఎందుకు సస్టైన్ అయింది అని చాలామంది అడిగితే నా సమాధానం ఒకటే, బికాజ్ ఏ వెరీ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ సైన్స్. మన యొక్క వైదిక సాంప్రదాయంలో అంటే ఈ కల్చర్లో వచ్చిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక గొప్ప సైన్స్ ద్వారా వచ్చినాయి అని ఫస్ట్ అయితే నాకు అలా చిన్నప్పటి నుంచి చెప్పారు. అయితే ఇందులో ఎంత సత్యం ఉంది, ఇందులో సత్యం ఉందా లేదా అని చెప్పి ఒక సాధన లాగా ఒక ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేస్తూ వచ్చాను. ఒక 30 ఇయర్స్ నుంచి ఇది కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. 30 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేశాము. దీనిలో చాలా గొప్ప సైన్స్ని నేను కనుక్కున్నాను. ఇది కనుక ఈ సైన్స్ కనుక ప్రజలకి దగ్గరికి వెళితే, అంటే ఇది అతిశయోక్తి కాదండి, 70% ఆఫ్ డిసీజెస్ కెన్ బి క్యూర్డ్ ఎట్ హోమ్. మన యొక్క ఈ పాలిసైంటిఫిక్ ఆయుర్వేద ఇంటింటికి కనుక మనం చేర్చగలిగితే అది పాయింట్ నెంబర్ 1. అలానే దీనిలో నాడీ పరీక్ష అనేది చాలా గొప్ప డయాగ్నోస్టిక్ టూల్. ఈ నాడీ పరీక్ష అనేది ఆల్మోస్ట్ కనుమరుగైపోయిందండి. దీన్ని ప్రస్తావించే మనుషులు లేకపోగా దీనిలో ఇన్స్టిట్యూషనల్ పరంగా అంటే ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్స్లో దీని గురించి ఆల్మోస్ట్ చర్చ కూడా జరగదు. దీని మీద అవగాహన లేకపోవడం వలన
ఎవరు దీన్ని ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నారు. అయితే దీని మీద కూడా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఈ ఇంటింట నాడీ పరీక్ష ద్వారా మన బాడీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ని తెలుసుకొని ఆ పర్టికులర్ డే ఏ భోజనం చేస్తే మంచిది, ఏం తింటే మంచిది, ఏం తినకపోతే మంచిది, ఏ ప్రాణాయామం చేస్తే మంచిది, ఏ ప్రాణాయామం చేస్తే చెడ్డది, అలానే ఏ యోగాసనం మంచిది, ఏ యోగాసనం మనకి సరైనది కాదు అని తెలిపే ఒక పరికరాన్ని మేము సృష్టించాము. దీన్ని డాక్టర్ పాలీ అంటాము. ముందైతే అసలు ఈ డాక్టర్ పాలీ అవసరమా? ఇంత ఎలోపతి అడ్వాన్స్డ్ అయినప్పుడు మళ్ళీ ఆయుర్వేదం గురించి ఎందుకు ప్రస్తావించాలి? ఇప్పుడు మీ అందరికీ ఆ ప్రశ్నలు రావచ్చు. కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ ప్రజెంటేషన్ ఇస్తాను. ఆ ప్రజెంటేషన్లో దాని తర్వాత నేను ఐ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందైతే పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అనేది అది ఎందుకు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోవాలి. కాబట్టి దాని గురించి ప్రస్తావిస్తాను. ఇది ఎలోపతిలో మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటో చెప్తాను. ఆ సమస్యలకి ఆయుర్వేదంలో అయినా పరిష్కారం ఉందా? మరి ఆయుర్వేదం ఎందుకు అని అంటే, ఈ ఆయుర్వేదం ద్వారా కనీసం గత 40,000 సంవత్సరాలుగా ఈ యొక్క భరత ఖండంలో మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక కారణం అయింది అని ఇది సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా తెలిసింది. అంటే ఇది ఒక్కటి. ఇప్పుడు మీరు ప్రపంచంలో రోమన్స్ని తీసుకోండి, గ్రీక్స్ని తీసుకోండి, మెసోపొటామియా, బాబిలోనియన్ సివిలైజేషన్స్ ఒకటి కూడా మిగలేదండి. మన ఒక్క సివిలైజేషన్ తప్ప ఇంకేం మిగలేదు. కాబట్టి దీనికి ఇంత గొప్పగా మనందరం ఈ కంటిన్యూడ్ సివిలైజేషన్ ఉండడానికి కారణం ఏంటంటే, మనం చెప్పుకున్నది కాదండి. అవిసెన్నా కానీ, లేకపోతే మెగస్థినిస్ కానీ, హ్యువెన్సే కానీ, చైనా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ రాసుకుంది ఏంటంటే, వీళ్ళ దగ్గర వీళ్ళు అంటే 2000 సంవత్సరాల క్రితం వీళ్ళు రాసుకున్నారు. అయితే ఆధునిక ప్రపంచంలో తీసుకుంటే కనుక 17th సెంచరీలో కూడా డాక్టర్ విలియమ్స్ అని చెప్పి వీళ్ళందరూ ఆక్స్ఫర్డ్ నుంచి రావడము, ఇక్కడ గొప్పగా మసూరికా అనే ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, అంటే మసూరికా అంటే స్మాల్ పాక్స్కి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కనుక్కున్నారు వీళ్ళు అని చెప్పి యూకేలో చెప్పడము, వాళ్ళు దాని నుంచి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తీసుకురావడము, మళ్ళీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా యూటర్న్ చేసి ఇండియాకి రావడము. ఇట్లా అంటే ఒక అడ్వాన్స్ సైన్స్ మన దగ్గర ఉంది. అయితే ఈ అడ్వాన్స్ సైన్స్ ఆరిజిన్ అంటే ఇది అడ్వాన్స్ సైన్స్ అయింది కాబట్టి మనందరం ఆరోగ్యంగా ఒక కంటిన్యూడ్ సివిలైజేషన్ ఉంది అని మా ప్రస్తావన. కాబట్టి దీనిలో సైన్స్ ఉందా లేదా, అంటే ఇది అలోపతితో కోరిలేట్ అవుతుందా లేదా? ఆయుర్వేదం గురించి మాట్లాడగానే ఏమనుకుంటారంటే, ఇది ఈజ్ అగెయిన్స్ట్ అలోపతి అనుకుంటారు. అలానే అలోపతి వాళ్ళు మీరు కలవగానే ఆయుర్వేదం వేస్ట్ అంటారు. కానీ అలా కాదండి. ఆయుర్వేదం వర్సెస్ అలోపతి డిబేట్ కాదు ఇది. ఆయుర్వేదంతో పాటు అలోపతి కనుక ఇంటిగ్రేట్ చేయగలిగితే, ఈరోజు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోగలిగితే మన దేశం నుంచి ఒక అడ్వాన్స్ సైన్స్ ముందుకు వెళ్తుంది, ఒక అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ముందుకు వెళ్తుంది. దీని ద్వారా భారతదేశాన్ని ఒక హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కింద మార్చచ్చు అని నా నమ్మకము. మరో మైలురాయిని అధిగమించిన పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద వైద్య విధాన సృష్టికర్త డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి. వృత్తిరీత్యా కార్డియాక్ సర్జన్ అయిన డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి గత 20 సంవత్సరాలుగా ఆయుర్వేదం పైన మక్కువతో ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత సంహిత లాంటి అనేక గ్రంథాలను మరియు 4 సంస్కృత వ్యాకరణాలపైన పట్టు సాధించి అలోపతిని మరియు ఆయుర్వేదాన్ని సమ్మిళితం చేసి పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అనే సరికొత్త వైద్య విధానాన్ని రూపొందించారు. ఈ వైద్య విధానం ద్వారా నాడిని పరిశీలించి మన శరీరంలోని వ్యాధులను కనిపెట్టి వాటికి తన సొంత తయారీ మందులతో పూర్తి ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన వైద్య విధానాన్ని సాధించారు. ఎటువంటి దీర్ఘకాలిక జబ్బులనైనా తన యొక్క అద్భుతమైన చికిత్సతో తగ్గించగలిగిన పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అనే సరికొత్త వైద్య విధానాన్ని రూపొందించిన డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇటీవల టీహబ్ లో జరిగిన థీటా అవార్డ్ 2022 ఫంక్షన్ లో ఆయన ఆవిష్కరించిన డాక్టర్ పాలీ అనే సరికొత్త పరికరంలోని టెక్నాలజీపై తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఐటీ ఇన్వెన్షన్ 2022 అవార్డును తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందుకున్నారు. నేడు అత్యంత గౌరవప్రదమైన బ్రిటన్ పార్లమెంట్ లో మొదటి భారతీయ వైద్యునిగా తన యొక్క వైద్య విధానమైన
పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకైనా త్వరితగతిన స్వస్థతను చేకూర్చవచ్చో వివరించి తాను రూపొందించిన డాక్టర్ పాలీ వైద్య పరికరం ద్వారా ఎటువంటి రక్త నమూనాలను సేకరించకుండా ఒక మనిషి పూర్తి బ్లడ్ పిక్చర్ ను అంటే రక్తంలోని బ్లడ్ గ్లూకోజ్ లిపిడ్ ప్రొఫైల్ లాంటి అనేక రిపోర్ట్లను ఎలా పొందవచ్చో విశదీకరించారు. ఈ డాక్టర్ పాలీ ద్వారా ప్రపంచ వైద్య రంగంలోనే పెను మార్పులను తీసుకురావచ్చని ఆయన తెలియపరిచారు. వరల్డ్ ఆయుర్వేద డేని పురస్కరించుకుని జరిగినటువంటి ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు తెలియజేసిన పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద మరియు డాక్టర్ పాలీ గురించి తెలుసుకున్న బ్రిటన్ పార్లమెంటు సభ్యులు మరియు వైద్యులు తమ యొక్క కరతాళ ధ్వనులతో డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారి వైద్య విధానాన్ని ప్రశంసించారు. అంతేకాకుండా బ్రిటన్లోని అనేక ప్రముఖులు వారి వారి అభిప్రాయాలను సెల్ఫీ వీడియోల రూపంలో అందజేశారు. ఇప్పుడు డాక్టర్ రవిశంకర్ గారు బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడింది చూద్దాం. So we're moving on then to Dr. Ravishankar Polisetty on Zoom as well. Ravishankar, are you there? Yeah, I'm here. Good evening, everybody. I'm really flattered to address this in August meeting here, and Your Excellency Bob Blackman and Virendra Sharmaji, and I really thank Bhamraji to get me here. What we are doing, here in India is translational research of Ayurveda. We were the first in the world to actually model the doshas in experimental animals and establish molecular effects of doshas. And we identified over 4,000 markers for Vatha, Pitha and Kapha. We were the only ones to regenerate dead hearts in experimental animals. And we do it repeatedly. Many of our end-stage terminally ill heart disease patients, who routinely come to our clinic or to our hospital with EFs less than 30, we routinely help them improve the ejection fraction of the hearts. And we've helped several people with ischemic strokes and, routinely treated several diseases with refractory diabetes, refractory asthmas, allergies. All this was possible because we did a lot of translational research to really understand the doshas at a molecular level. And, for understanding pharmacopoeia, we need to understand, I suppose, polypharmacy. Ayurveda, as I see, is a very advanced form of allopathy. That's why we put several disciplines together, the allopathic understanding, the Ayurvedic understanding, translational research, the manufacturing practices, Python, data science. And I'm a data scientist myself. I'm a cardiovascular surgeon, and I'm a naturopathic doctor. It's really fascinating. There's a very deep science, friends, and I would want to share that this science has the potential to treat emergencies as well. That's the hallmark of success of any medicine. Polyscientific Ayurveda is a very advanced form of allopathy, friends. This is our, back in India, we are a team of 20 doctors working together, and this can really help even the NHS that spends over 10 billion years on diabetes. We can reduce the cost to just 1% of whatever you guys are spending right now. We all know that there are about 4.7 million people with diabetes in the UK. And in 10 years, UK is going to spend 95 billion pounds on just diabetes, the NHS. And I promise you, we can reduce it to just $5 billion. And this is possible, friends, because we routinely treat several patients with diabetic food. The beauty of this science is, the beauty of what we are practicing here is that we're able to quantify the doshas at individual organ levels, and then as per the Ayurvedic understanding, when you bring the doshas to a certain balance, the body automatically sets itself into a self-healing motion. And then without understanding the interactions or the Vatha, Pitha, Kapha, at every level of biological interaction, we cannot bring that balance. So that's the research that we've been doing the past 20 years, and we have come to a very brink of a great revolution.
terms of bringing in an advanced technology that could actually detect the imbalances of these Vatha, Pitha, Kaphas, quantify them in several organs. And not only that, this device that we are coming up with in the form of an advanced IoT platform for health also detects your blood biochemistry. In the first phase, we have planned to bring the blood biochemistry in the form of blood glucose, the HbA1c, lipid profile, completely non-invasively. We don't even have to draw a speck of blood. The clinical trials are underway. Thank you very much for this opportunity. And I truly believe that in the Ayurvedic way, we could save money and also save lives across the world. Thank you very much. France and Executive Director, Association Ayurveda Academy, London, UK. Today is a great day for me to talk about Dr. Ravishankar Polisetty garu. So probably one of the extraordinary brains in India right now, an extremely talented and gifted person, and his way of understanding a different angle makes us always curious to know what kind of approach he is trying to make us to understand Ayurveda. This is amazing for Ayurvedic science and even future generations to know the angle which he is approaching, make us to understand, to make the Ayurveda more modernized, in sense not without disturbing the basic concept of Ayurveda. It's very important for the future generations. And invention of device, Dr. Poli, very new instrument he has designed, helping people to get their complete blood picture and getting their diet regimen. It's the biggest thing in the history of medical field. It's an amazing achievement by Dr. Ravishankar garu, and we wish him all the success in his future endeavor. And we are always there to support him for all the projects which he is doing for the welfare of the humanity and serving the human culture as it is. And we wish him again from bottom of my heart, the entire team of European Ayurveda Academy and Ayurveda Academy from London, UK, and entire European countries which are working all these years. On behalf of them, I congratulate and I wholeheartedly once again wish him all the success. Renowned scholar who has initiated translational research on the grounds of ancient wisdom, Ayurveda, from different scriptures. ఇటీవల ఆయుర్వేద డే నాడు బ్రిటన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో వారి యొక్క ఆవిష్కరణల గురించి, అలానే వారి యొక్క నూతన వైద్య విధానం గురించి బ్రిటన్ యూకే పార్లమెంట్లో తెలియపరిచినటువంటి ఏకైక భారతీయుడు మన డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి గారు. హార్ట్ సర్జన్, డేటా సైంటిస్ట్, పైథాన్ ప్రోగ్రామర్, అలానే ఆయుర్వేదిక్ రీసెర్చర్, న్యాచురోపతిక్ డాక్టర్. ఇన్ని ఉన్నాయి వారి వెనుక. అయితే వారు ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, యూకే పార్లమెంట్లో ప్రసంగించారు, ఎలా జరిగింది ఏంటి, ఇవన్నీ కూడా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. ఎలా జరిగింది యూకే పార్లమెంట్లో? నాకు తెలిసి ఆ డాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ మీరు ఒక్కరే అనుకుంటా బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించడం. ఏంటి సార్ అసలు ఎలా వచ్చింది అవకాశం మీకు, ఎలా జరిగింది? ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఏమన్నా ఉందంటారా? ఏంటి సార్ చెప్పండి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యూరోక్రసీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఓన్లీ ద పవర్ ఆఫ్ అవర్ భారతీయ రిషీస్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది తప్పక, దైవానుగ్రహం ఉంది పరిపూర్ణంగా, ఇది నేను చెప్పగలను. ఎందుకంటే మనము అంటే సత్యం వద అని అంటారు, సత్యమే చెప్పాలి అని. అలా మన ఋషులు మనకి వేదాంతం కానీ ఆయుర్వేద గ్రంథాల ద్వారా కానీ మనకి ఇచ్చిన సత్యాన్ని నేను నమ్మాను, దాని మీద రీసెర్చ్ చేశాను. ఈరోజు బ్రిటన్ పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. కానీ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. ఇంకా చాలా పని ఉంది. అయితే మీరు అన్నట్టు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటివి ఏం లేవు నాకు. కాకపోతే చెప్పాను కదా, ఋషుల యొక్క అనుగ్రహము, వారి యొక్క ఆశీర్వాదాలు,
అండ్ దైవానుగ్రహం దీంతో మాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే భారతదేశం నుంచి ఏకైక వ్యక్తి మీరు. చాలా గర్వంగా ఉంది సార్. అంటే అఫ్ కోర్స్ ఆ కామన్ హౌస్ ఆఫ్ కామన్స్లో వేరే భారతీయులు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళందరూ గవర్నమెంట్ అడ్వైజరీస్, అడ్వైజర్ ఆఫ్ ఆయుష్ అడ్వైజర్ గారు ఉన్నారు, డాక్టర్ మనోజ్ నేశ్రీ గారు, అలానే తనోజ్ నేశ్రీ గారు ఉన్నారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదిక్ అసోసియేషన్స్ అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు. ఓకే. అండ్ హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కోర్స్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, బాబ్ బ్లాక్మెన్ గారు, అలానే వీరేంద్ర శర్మ గారు, అమరజిత్ భామ్రా గారు, వీళ్ళందరూ ఉన్నారు. డెఫినెట్గా ఇది చాలా గర్వకారణం అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, బట్ ఐఎమ్ సేయింగ్ ఇది ఇంకా జస్ట్ బిగినింగ్, ఇంకా చాలా పని ఉంది. సార్, అయితే మీరు హార్ట్ సర్జన్ అయి ఉండి అసలు ఈ ఆయుర్వేదిక రీసెర్చ్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు హార్ట్ సర్జన్ ఎప్పుడు చేశారు, ఏంటి, ఇవన్నీ కూడా నాకు డీటెయిల్స్ కావాలి. తప్పకండి. నేను హార్ట్ సర్జన్, నేను రష్యాలో ఆ కాలంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఎగ్జామ్ ద్వారా మమ్మల్ని పంపిస్తూ ఉండేవారు. ప్రతి ఇయర్ ఒక టాప్ 50 పీపుల్ని ఇండియా నుంచి ఎగ్జామ్ ద్వారా పంపించేవాళ్ళు. సో నేను ఆ ఎగ్జామ్ రాసి ఫస్ట్ రష్యా వెళ్ళడం, అసలు నేను వెళ్ళకూడదు అనుకున్నాను, బట్ దట్స్ అ బిగ్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ, బట్ వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. ఐఎమ్ హ్యాపీ. అక్కడ నాకు అడ్వాన్స్ రీసెర్చ్ ఫెసిలిటీస్కి నేను ఎక్స్పోజ్ అయ్యాను. ఎందుకంటే అట్ ద ఏజ్ ఆఫ్ 17 హెచ్పిఎల్సీలు కానీ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలు కానీ, ప్రోటాన్ ఎన్ఎంఆర్, కార్బన్ ఎన్ఎంఆర్ అటువంటివి ఇండియాలో ఒకటి కూడా లేదు ఆ రోజులలో. అటువంటి టైంలో నేను రష్యా వెళ్ళడం, అది ఒక అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇట్ వాజ్ ఎ డ్రీమ్. అలా నేను వెళ్ళకూడదు అసలు, అయితే నేను వెళ్ళను, హైదరాబాద్ దాటి వెళ్ళను అనుకున్న మనిషిని ఇండియా దాటి వెళ్ళవలసి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ హ్యాపెండ్. ఈ రీసెర్చ్ ఫెసిలిటీస్కి నేను చిన్నప్పటి నుంచే ఎక్స్పోజ్ అవ్వడము, అలానే దాని తర్వాత ఆయుర్వేదిక్ రీసెర్చ్ గురించి ఫస్ట్ టైం చెప్పాలంటే నాకు రష్యన్సే ఇంట్రడ్యూస్ చేశారు ఒక రకంగా. అంటే హిస్టరీ. ఇంకొకటి, అసలు మీకు ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది ఆయుర్వేదిక్ మీద అదే రీసెర్చ్ చెప్తున్నాను. చేయాలి అనేటువంటిది? చూడండి, ఫస్ట్ డేని మమ్మల్ని అంతా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం మేము యాజ్ ఫారిన్ స్టూడెంట్స్. నేను అంటే నైజీరియా నుంచి, ఎథియోపియా నుంచి, కెన్యా, యూరోప్ నుంచి, లాట్వియా, సెవరల్ కంట్రీస్ నుంచి, పోలాండ్ నుంచి వీళ్ళందరూ వచ్చారు చదువుకోవడానికి. అలా అమెరికా నుంచి ఉన్నారు, లాటిన్ అమెరికా నుంచి, మెక్సికో నుంచి, దేవర్ సెవరల్ పీపుల్. నా టర్న్ వచ్చింది. ఐ వాజ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. యు నో వాట్ మై ప్రొఫెసర్ సెడ్, నువ్వు ఇండియా నుంచి కదా? అవును సార్. మరి ఇండియాలో వేదాలు ఉన్నాయి కదా, మా దగ్గర ఏం నేర్చుకోవడానికి వచ్చావు అని అడిగారు. దట్ వాజ్ అ బిగ్ యునో వెరీ వేగ్ క్వశ్చన్. అంటే నాకు అంత డీప్ క్వశ్చన్ నాకు తెలీదు. సార్ వేదాల్లో మంత్రాలు ఉంటాయి, సైన్స్ నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారు, ప్రొఫెసర్, ఆయన పేరు చూడండి, ప్రొఫెసర్ రవీల్ మురాతవిచ్. రవీల్ అంటే అదొక ముస్లిం నేమ్ అండి. ఆయన ఏమంటున్నారు, వేదాలలో సైన్స్ ఉంది, అది మీరు నేర్చుకుంటే ఇక్కడ రావాల్సిన పని లేదని చెప్పారు ఆయన ఫస్ట్ డే 1. దాట్ వాజ్ రియలీ ఇంట్రిగింగ్. ఎందుకంటే నేను చిన్నప్పుడు సత్యసాయి స్కూల్లో చదివానండి. అంటే ఉపనిషత్తులు, ఈ భగవద్గీత ఇవన్నీ మాకు స్కూల్లో టీచర్స్ బై హార్ట్ చేయించేవారు. సో దట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. సో అది నాకు ప్రాబ్లం లేదు, కానీ అందులో సైన్స్ ఉంటుందని ఫస్ట్ టైం నేను వాళ్ళతో విన్నానండి, నెంబర్ 1. దాని తర్వాత అఫ్కోర్స్ ఎలోపతిలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్రిజాల్వ్డ్. దీనికి మనకు ఆయుర్వేదంలో ఏమైనా ఆన్సర్స్ దొరుకుతాయని ఒక రీసెర్చ్ మైండ్తో నేను ఆయుర్వేదం గ్రంథాలు చదవడం, చదవడంతో దాంతో ఇంకా చాలా పెద్ద స్టోరీ అది. ఆ చదవడం, దాంతో సంస్కృతం యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకోవడం, సంస్కృతాన్ని కొంతవరకు అభ్యసించడం, దాన్ని కొంతవరకు మాస్టరీ లభించడం బై గాడ్స్ గ్రేస్. ఒరిజినల్ గ్రంథాలలో ఇంత అడ్వాన్స్ సైన్స్ ఉంటుందని నాకు తర్వాత ఆవిష్కరణ నా కోసం నేను చేసుకోవడం, దీని మీద రీసెర్చ్ చేయడం, దాంతో ఈరోజు యూకే పార్లమెంట్లో ప్రస్తావించడం, ఇలా ఒక రియల్గా ఒక మిరకులస్గా ఒక డ్రీమ్గా జరిగిపోయింది. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కార్డియాక్ సర్జన్ అవ్వాలని అనుకున్నాను. సో అందుకని కార్డియాక్ సర్జరీ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు బికమ్ వన్. దట్స్ ఈ కార్డియాక్ సర్జన్ అంటున్నారు కదా సార్, ఎన్ని సర్జరీలు చేశారు సార్ మీరు ఇందులో? నేను ఒక 3000 చేస్తుంటానండి. 3000 సర్జరీలు చేశారు? 3000 సర్జరీలు, అవునండి. అంటే ఇది పెద్ద నెంబర్ కాదండి, పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా పెద్ద నెంబర్స్ చేస్తారు. డెఫినెట్లీ కార్డియాక్ సర్జరీ, నేను పీడియాట్రిక్ కార్డియాక్ సర్జను రష్యాలో చేశాను, అది కూడా. నేను అక్కడి నుంచి యూరోపియన్ అసోసియేషన్ ఫర్ కార్డియోథొరాసిక్ సర్జన్స్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళ యూరోపియన్ బోర్డ్ సర్టిఫైడ్ అండి నేను కార్డియాక్ సర్జన్, నెంబర్ 1. అలానే సెవరల్ అసోసియేషన్స్ ఉన్నాయి ఇన్ ద వరల్డ్, ఇంక్లూడింగ్ ఇండియాలో పీడియాట్రిక్ కార్డియాక్ సొసైటీ ఆఫ్ ఇండియా, అందులో కూడా నేను మెంబర్ని. సో సెవరల్ కార్డియాక్ సొసైటీస్ అసోసియేషన్స్ మెంబర్, ప్లస్
స్పాన్ ఆఫ్ లాస్ట్ 18 years, ఒక 18 yearsలో నేను ఐ వాజ్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, యూకే కానీ, యూరోప్ కానీ, జర్మనీ కానీ, యుఎస్ కానీ, కెనడా కానీ, ఐ ట్రావెల్డ్ ఆల్ ఓవర్. అండ్ బట్ ట్రావెల్ చేసింది ఆయుర్వేదిక్ రీసెర్చ్ మీద. సార్ అయితే మీరు హార్ట్ సర్జన్, అలాగే న్యాచురోపతిక్ డాక్టర్. ఇంకొకటి ఏంటంటే ఈ పైథాన్ ప్రోగ్రామ్, దీంట్లోకి ఎలా వచ్చారు సార్ ఈ పైథాన్ ప్రోగ్రామ్లోకి? అంటే ఇప్పుడు నేను రీసెర్చ్ క్రమంలో ఆయుర్వేదాన్ని అలోపతి లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే అది చాలా అడ్వాన్స్ సైన్స్ అని నాకు అర్థమైంది ఆ గ్రంథాలు చదవడంతో. అయితే ఈ అండర్స్టాండింగ్లో నాకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అర్థమైంది ఏంటంటే, ఇది ఒక ఆల్గోరిథమిక్ సైన్స్, ఒక ఆల్గోరిథం లాగా వెళ్తుందన్నమాట. అంటే ఇప్పుడు వాత పిత్త కఫాలు అనేవి ఇంట్లో ఏదో పొళ్ళు పచ్చళ్ళు చేసుకోవడం కాదండి. దట్ ఈస్ నాట్ ఆయుర్వేద అకార్డింగ్ టు మీ. ఈరోజు ఆయుర్వేదాన్ని హర్బల్ అలోపతి కింద కన్వర్ట్ అయిపోయింది. కానీ ఇది చాలా ఆల్గోరిథమిక్ సైన్స్. ఈ ఆల్గోరిథమ్స్ ఏంటి, దాని కామన్ డినామినేటర్ ఏంటంటే వాత పిత్త కఫాల యొక్క ప్రపోర్షన్స్ బాడీలో అన్ని ఆర్గన్స్లో, ఒక 42 ఆర్గన్స్లో మనం కనుక్కొని వాటిని బ్యాలెన్స్ అయ్యే విధంగా ఫుడ్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. ఫుడ్, ఎక్సర్సైజెస్, హెర్బల్ సప్లిమెంట్స్ ఇన్ ఎ సర్టన్ ప్రపోర్షన్, ఇన్ ఎ సర్టన్ ఫార్ములేషన్. అదే కాకుండా ప్రాణాయామము, యోగాసనం ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది చాలా ఆల్గోరిథమిక్ అనమాట. అంటే దీనిలో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం వాత పిత్త కఫ ప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారు, సమదోషాః సమగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మ మనసేంద్రియ స్వాస్థ్య ఇతి అభిధీయతే. హెల్త్ అంటే ఏంటంటే సమదోషాః, 3 దోషాలు సమంగా ఉండాలి. సమంగా ఉండాలంటే అవి మెజర్ చేసే టెక్నిక్ ఉండాలి కదా. సో ఆ మెజర్ చేసే టెక్నిక్, ఆ మెజర్మెంట్కి ఇప్పుడు ఏ ఫుడ్లో ఎంత ఉందో తెలుసుకుంటే ఇక్కడ ఎంత ప్రపోర్షన్ కావాలో మనకు ఒక ఆల్గోరిథం ద్వారా తెలుస్తుంది. సో వాత పిత్త కఫాలు ఫుడ్స్లో ఏ ప్రపోర్షన్స్లో ఉన్నాయో తెలుసుకోవడము, వాటిని మళ్ళీ మనము బాడీకి, ఆ పర్టికులర్ బాడీకి ఎంత కావాలో అదొక ఆల్గోరిథం బేసే చేసుకొని మనం ఒక కోడ్ లాగా రాయాలి. కాబట్టి ఇది ఒక ఆల్గోరిథమిక్ సైన్స్, ఇందులో అడ్వాన్స్ మ్యాథ్ అప్లై ఉంది, అడ్వాన్స్డ్ ఇది డేటా సైన్స్ ఇది అని అర్థమైతే, ఎప్పుడైతే అర్థమైందో ఐ హ్యాడ్ టు లెర్న్ పైథాన్. ఎందుకంటే ఇది నా దగ్గర అంటే చాలామంది పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో మనం ఆ పని చేసి ఉండవచ్చు. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇంత డొమైన్ నాలెడ్జ్ని ఇంకొకరికి చెప్పి వాళ్ళ చేత పని చేయించాలంటే మనకి చాలా కష్టం. అందుకని నేను పైథాన్ కూడా నేర్చుకుంటే ఈజీ అయిపోయింది. ఎందుకంటే నేను పైథాన్ కూడా బై గాడ్స్ గ్రేస్ కరెక్ట్గా 3 days పట్టిందండి నేను పైథాన్ నేర్చుకోవడానికి. ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి, కంప్యూటర్తో నువ్వు ఎలా మాట్లాడాలి అని చెప్పేదే ప్రోగ్రామ్. అంటే కీబోర్డ్ క్యారెక్టర్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేస్తే దానికి ఏం అర్థం అవుతుంది. దాని వెనకున్న అప్లికేషన్లో చాలా అడ్వాన్స్ సైన్స్, మ్యాథ్స్ అవన్నీ ఉంటాయి. దాన్ని ఎస్కేల్ అని ప్యాకేజెస్ ఉంటాయి, పాండాస్ అని ఒకటి ఉంది, పై టార్చ్ అని, ఇలా రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్లో ఏంటి, ఆల్రెడీ ఎన్కోడెడ్ మ్యాథమెటిక్ రూల్స్ ఉన్నాయి. సో వాటిని ఎట్లా యూజ్ చేయాలి అని అంటే, ఫస్ట్ పైథాన్ అంటే మషిన్తో కమ్యూనికేట్ చేయాలంటే ఆ ప్యాకేజెస్లో సైన్సే ఉంది, మ్యాథ్స్ ఉంది. కాబట్టి మ్యాథ్స్ నాకు చాలా ఇష్టం సబ్జెక్ట్. కాబట్టి నేను ఈ మ్యాథ్స్ తెలియడంతో ఇదంతా ఒక ఆల్గోరిథం అని చెప్పి ఎప్పుడైతే అర్థమైందో, దీనిలో అడ్వాన్స్ మ్యాథ్ ఉంది. అందుకే నేను ఆయుర్వేదాన్ని వెరీ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ మ్యాథమెటికల్ బయాలజీ అంటూ ఉంటాను. ఇందులో మ్యాథ్స్ ఉంది కాబట్టి బయాలజీకి మ్యాథ్స్ అనుసంధానం అయ్యింది. ఆల్రెడీ ఆయుర్వేదంలో ఆల్గోరిథమ్స్ ఇచ్చారు కాబట్టి ఇది పైథాన్లో కోడ్ చేస్తే ఈజీ అని చెప్పి నాకు అర్థమై పైథాన్ నేర్చుకోవడం జరిగింది. సార్ మరి డేటా సైంటిస్ట్ చెప్పాను కదా. ఇప్పుడు డేటా సైన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన డేటా మనకి ఒక క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారు. ఇందులో 70 మందికి 90 అబోవ్ వచ్చినాయి, 20 మందికి బిట్వీన్ 70 and 90 వచ్చినాయి అనే ఒక సైన్స్ ఏదైతే ఉందో దీన్ని డేటా సైన్స్ అంటాం. అలానే వాతము ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాతము అనేది బాడీలో ఏం చేస్తుంది, పిత్తం అనేది ఏం చేస్తుంది, కఫం అనేది ఏం చేస్తుంది అనేది నేను రీసెర్చ్ ద్వారా కనుక్కునేది ఏంటి, వాతం వలన బాడీలో ఏ రకమైన మార్పులు చెందుతుంది, పిత్తం ప్రభావంతో ఏం జరుగుతుంది, కఫ ప్రభావంతో ఏం జరుగుతుందని తెలుసుకున్నది. ఇదంతా డేటా సైన్స్లో కోరిలేషనల్ సైన్స్ అంటాం. కాబట్టి డేటా సైన్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. డేటా సైన్స్ ఏం కొత్త కాదు, ఎందుకంటే మ్యాథ్స్లో పార్ట్ ఆఫ్ ఇట్. ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్, దాని తర్వాత క్యాల్కులస్, ట్రిగనోమెట్రీ ఇవన్నీ కలిపితేనే డేటా సైన్స్ అవుతుంది. సార్ అయితే ఈ అలోపతిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది చాలా ఉంది, మరి ఈ ఆయుర్వేదంని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, దేర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది, అలోపతిలో మనము 15% రోగాలే క్యూర్ చేయగలుగుతున్నాం. ఒక 45% రోగాలని అక్యూట్ నుంచి క్రానిక్ స్టేజ్కి తీసుకెళ్తున్నాం. అంటే అది తక్కువ నేను చేసి చెప్పట్లేదు, సమస్య ఏంటి, దానికి ఏమైనా పరిష్కారం మన దగ్గర నుంచి వస్తుందా అని ఒక
ఆవిష్కరణ కోసం మనం ఆయుర్వేదాన్ని అన్వేషించడం జరిగిందనమాట. సో అలానే 40% రోగాలకి ఈటియోపెథాలజీ అన్నోన్ అంటున్నాం, అంటే వాటి ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు మనకి. ఇది ఒకటైతే ఇంకొక ప్రాబ్లం ఏముంది అలోపతిలో ఈరోజు, ఇప్పుడు డయాబెటీస్ అంటున్నాం. అందరూ డయాబెటీస్ అనేది ఈరోజు హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా. అంటే 13 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, ప్రీ డయాబెటిక్ వాళ్ళు. అందులో 8 కోట్ల మంది డయాబెటీస్ సఫర్ అవుతున్నారు. ఇలాగనకైతే 22 కోట్ల మంది 2030 కల్లా ఇండియాలో డయాబెటీస్ వాళ్ళు, మన ప్రపంచంలో 60% ఆఫ్ డయాబెటిక్ బర్డెన్ ఇండియాలో ఉంది ఈరోజు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్లో కీలకమైన ఒక కెమికల్ ఏంటంటే HbA1c, మీరు వినుంటారు. HbA1c అంటే బ్లడ్ గ్లూకోజ్ యావరేజ్ 3 months ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ యావరేజ్ని HbA1c అనే పారామీటర్ ద్వారా తెలుసుకుంటాం. గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం దాన్ని. ఇక్కడ ప్రాబ్లం ఏంటి చూడండి, అమెరికన్ ఎండోక్రినాలజిస్ట్ ఏమంటున్నారు, మీ HbA1c 5.5 లోపల ఉండాలంటున్నారు. అమెరికన్ డయాబెటాలజిస్ట్ ఏమంటున్నారు, 6.5 లోపల ఉండాలి అంటున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు ఏమంటున్నారు, 7 నుంచి 8 మధ్యలో ఉండాలి, 6.5కి తక్కువ ఉండకూడదు, 6.5 కంటే తక్కువ ఉండద్దు అంటున్నారు. ఉండడం వల్ల ఏం జరిగింది వాళ్ళ స్టడీలో అంటే, డయాబెటీస్ ప్లస్ హార్ట్ డిసీజ్ రెండు కలిపి ఉన్న వాళ్ళకి 6.5 లోపల కనుక ఉంచితే 3లో 1 చనిపోతున్నారండి హార్ట్ అటాక్తో. అలానే అమెరికన్ వెటరన్స్ అఫేర్స్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు, 9.5 ఉండాలంటున్నారు. వాళ్ళ కేటగిరీలో, వాళ్ళ కోహోర్ట్లో 70,000 మంది రీసెర్చ్ చేస్తే, 70,000 మంది పేషెంట్స్లో రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ చేస్తే తెలిసింది ఏంటంటే, వీళ్ళల్లో 62 యావరేజ్ ఏజ్ వాళ్ళది, 50 నుంచి 78 మధ్యలో వాళ్ళ ఏజ్ రేంజ్ ఉందన్నమాట. వాళ్ళకి ఏమవుతుంది, 9.5 ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది. 6.8కి తగ్గించి ట్రై చేశారు వాళ్ళు, 6.8 లోపల ఉండాలి అని. మనం ఎంత ట్రై చేసిన 6.8 యావరేజ్ ఉంటే వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ కీటోసిడోసిస్, అలానే ఈ లో షుగర్ వల్ల జరిగిన ప్రాబ్లమ్స్, అలానే సినైల్ డిమెన్షియా, ఆల్సైమర్స్, పార్కిన్సన్స్, ఇట్లా రకరకాల రోగాలు వచ్చినాయి వాళ్ళు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, బ్లడ్ సరే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ మనకి అభివృద్ధి ఇచ్చారు, వెరీ గుడ్. అయితే డయాబెటీస్ అంటే ఏంటి? 5.5 ఉంటే 5.5 ఉన్న డయాబెటీసా, 6.5 ఉన్న డయాబెటీసా, వెటరన్స్ అఫేర్స్ వాళ్ళలాగా 9.5 ఉండాల్సిన డయాబెటీసా, అలానే 6.5 కంటే తగ్గించిన వాళ్ళలో ఎంతమందికి ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతమంది ప్రాబ్లం ఉంది, ఈ అనాలిసిస్ మన దగ్గర లేదు. అదే డయాబెటీస్ని ఎట్లా ట్రీట్ చేయాలనేది పెద్ద ప్రాబ్లం ఈరోజు. సో దీనికి ఆయుర్వేద దృష్టికోణంలో మేము చేసిన రీసెర్చ్ ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ ఇవ్వడమే కాకుండా దీన్ని మనం క్యూర్ చేయొచ్చు అని ఒక ప్రతిపాదన చేయడమే కాకుండా దీని మీద చాలామంది పేషెంట్స్ మేము ట్రీట్ చేయడం జరిగింది. అయితే సార్, ఇప్పుడు ఈ అలోపతిలో ఏవైతే మనకి హెల్త్ ఇష్యూస్ క్యూర్ అని ఉంటాయో అవి మన ఈ ఆయుర్వేదంలో అలానే చేయాలి. అంటే ఇప్పుడు ఒక డయాబెటీస్ ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, మేము చేసిన రీసెర్చ్లో మేము ఏం చేసాం, ఆయుర్వేదంలో ఉన్న కీలకమైన సిద్ధాంతాలు ఏవైతే మూల సిద్ధాంతాలు అంటాం కదా, వాత పిత్త కఫాలు. ఆయుర్వేదంలో ఏం చెప్తోంది, రేంజ్ ఇంత ఉండాలని చెప్పట్లేదు. ఆయుర్వేదంలో క్వాంటిఫికేషన్ లేదంటే ఉంది, అంగుళీకము, అంజలము అని చెప్పి దోషాలను ఎట్లా క్వాంటిఫై చేయాలని చెప్పి ఒక పారామీటర్ ఉంది. అంటే అలోపతిలో ఎట్లయితే మన క్వాంటిఫికేషన్ ఇస్తాం అట్లా అలోపతిలో ఆయుర్వేదంలో కూడా ఉంది, కానీ ఎవరు దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు. అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆయుర్వేదంలో ఈరోజు ఆయుష్ గైడ్లైన్స్ తీసుకున్నారనుకోండి, మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 5.5 లోపల ఉండాలి అని చెప్పి వాళ్ళు గైడ్లైన్స్ రాశారు. దేని ప్రకారం రాశారు మీరు గైడ్లైన్స్ అని పెద్ద సమస్య ఈరోజు ఆయుర్వేదంలో. ఈ 5.5 కంటే HbA1c తక్కువ ఉండాలి అనే పారామీటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. నేను చెప్పట్లేదు, అమెరికన్స్ చెప్తున్నారు. దేని ప్రకారంగా 5.5? మీ దగ్గర రెట్రో అనాలిసిస్ ఉందా? మనం యూనిఫైడ్ EMR అంటే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ఇండియాలో ఉన్నాయంటే లేవు. మరి మీరు అనాలిసిస్ దేని బేసిస్గా చేసి పేషెంట్స్కి 5.5 లోపల ఉంటే మంచిదని చెప్తున్నారు అని ఒక ప్రాబ్లం ఉంది. కాబట్టి మళ్ళీ మూల సిద్ధాంతాలు వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ ఉంటాయి. అంటే ఇందాక చెప్పుకున్నట్టు సమదోష సమగ్నిష సమధాతుమల క్రియ అనే సూత్రం ప్రకారంగా, అంటే వాత పిత్త కఫాలు 3 అన్ని ధాతువులలోనూ అన్ని అవయవాలలోనూ బ్యాలెన్స్డ్గా ఉంటే బాడీ ఆటోమేటిక్గా తనని తాను క్యూర్ చేసుకుంటుంది అంటున్నాం కదా. అయితే వాతము అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి తెలుసుకోవడానికి ఆయుర్వేదంలో మనకి పారామీటర్స్ లేవు, దాన్ని ఎట్లా క్వాంటిఫై చేయాలో లేవు. కాబట్టి దానికి మేము అలోపతి బేసిస్గా రీసెర్చ్ చేసి వాత పిత్త కఫ యానిమల్ మోడల్స్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ క్రియేట్ చేసాం. వాతం యానిమల్ మోడల్, పిత్త యానిమల్ మోడల్, కఫ యానిమల్. వాటిల్లో గ్లూకోజ్ మెటబాలిజం ఎట్లా జరుగుతుంది చూస్తే, వాతం ఏం చేస్తుంది అంటే అతిగా చలిస్తోంది వాతం వలన. అండ్ యానిమల్ మోడల్స్ ఇది మేము క్రియేట్ చేసి చూపించాం. అతిగా ఏదైనా పని చేసింది, సింపుల్ అండి, మీరు బాగా పనిచేశారు, అదే మీకు బాగా ఆకలిస్తుందా తక్కువ ఆకలిస్తుందా? సింపుల్ కదా. అతిగా చలించడం అనే ఒక తత్వము వాతంలో ఉండడం వలన వాతం ఎక్కడైతే పేరుకుంటుందో ఆ యొక్క టిష్యూ కానీ అవయవం కానీ
గ్లూకోజ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసి గ్లూకోజ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గ్లూకోజ్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో పెరగాలి, గ్లూకోగాన్ మెకానిజం ద్వారా పెరుగుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రతిపాదించాం మేము, ప్రతిపాదించడమే కాక ప్రూవ్ చేసాం. సో వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ బ్లడ్లో ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి అనేది మనం ఇంకా రీసెర్చ్ చేయాలి. పిత్తం వల్ల ఏమవుతుంది, పిత్తం అతిగా గ్లూకోజ్ని ఖర్చు పెడుతుంది, అతిగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పిత్త లక్షణాలు కొన్ని దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. గ్లూకోజ్కి సంబంధించింది పిత్తం వలన జరుగుతుంది ఏంటంటే, పిత్తం వల్ల గ్లూకోజ్ అతిగా ఖర్చు అవుతుంది కాబట్టి గ్లూకోజ్ డిమాండ్ అక్కడ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెటరన్స్ అఫేర్స్ డయాబెటిక్ ట్రయల్లో 9.51 వాళ్ళు HbA1c ఎందుకు ఉండాలంటున్నారంటే, వాళ్ళందరూ కూడా 50 నుంచి 78 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, అంటే 40 ఏళ్ళు దాటితే ఆయుర్వేదంలో ఏంది వాతం పెరుగుతుందని చెప్పారు. వెటరన్స్ అఫేర్స్ అందరూ, వెటరన్స్ అంటే ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ న్యాచురల్గా పిత్తం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళలో వాతము పిత్తము రెండు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళలో 9.5 గ్లూకోజ్ ఉంటే వాళ్ళు బాగుంటారు. అట్లా మన ఆయుర్వేదం యొక్క మూల సిద్ధాంతాలని ఎలోపతి లాంగ్వేజ్లో కోరిలేట్ చేసిన రీసెర్చ్ ద్వారా ఈ రోజున్న డయాబెటీస్ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎలా అంటే మేము ఎలా కేటగరైజ్ చేస్తాం అంటే, వాత పిత్త రెండు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గ్లూకోజ్ ఎక్కువ అవసరం బాడీకి, కాబట్టి గ్లూకోజ్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది బాడీ. అందుకని ఈ షుగర్ వ్యాధి, వాతము పిత్తం వలన వచ్చిన షుగర్ వ్యాధికి షుగర్ ఎక్కువ తినాలి అంటే, డయాబెటీస్ని షుగర్ ఎక్కువ తినవలసిన డయాబెటీస్, షుగర్ తక్కువ తినవలసిన డయాబెటీస్ అని చెప్పి కేటగరైజ్ చేయొచ్చు. ఇది ఎలా సాధ్యమైందంటే వాత పిత్త కఫాలు తెలియడం వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఇలా ఒక గ్లూకోజ్తోనే కాదు, కొలెస్ట్రాల్తో కూడా ప్రాబ్లం ఉంది, యూరిక్ యాసిడ్తో కూడా ప్రాబ్లం ఉంది, కిడ్నీ డిసీజ్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ CKD అంటున్నాం, CKD వాతం వల్ల రావచ్చు, పిత్తం వల్ల రావచ్చు, కఫం వల్ల రావచ్చు. మీది రొటీన్గా మా దగ్గర పేషెంట్స్ ఎవరైతే మీరు ఇందాక అన్నారు ఎలోపతిలో నయం కానివి అని అంటే, అట్లా కాదండి. ఎలోపతిలో ఒక స్ట్రక్చర్డ్ సైన్స్ అండి, అది చాలా అడ్వాన్స్ సైన్స్. అది కూడా మామూలుగా కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ క్లాస్లో టాపర్సే డాక్టర్స్ అవుతారు కానీ మామూలు వాళ్ళు డాక్టర్స్ అవ్వలేరు, ఫినిష్డ్, మర్చిపోండి. అది టాపర్సే కాకుండా వాళ్ళు ఒక 17-16 సంవత్సరాలు నేను ఈ డైరెక్షన్లో వెళ్ళి నేను కష్టపడతానని అనుకుంటేనే వాడు పనిచేస్తాడు, వాడు డాక్టర్ అవుతాడు. కాబట్టి అటువంటి వాళ్ళు మూర్ఖులు అని మనం వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మీకు వచ్చిన నాలెడ్జ్ త్యజించండి. దానివల్ల మన దేశానికి చాలా పెద్ద చెడు జరుగుతుంది. అందుకని దాన్ని త్యజించి డాక్టర్లకి వాళ్ళ సైన్స్ని వాళ్ళకి ఇచ్చేయండి. పాయింట్ నెంబర్ 1. సో ఎందుకు అనంటే, ఈ అలోపతి అనేది చాలా స్ట్రక్చర్డ్ సైన్స్ అండి. దాని ద్వారా నిర్ణయించిన పారామీటర్స్ కూడా రైట్, కానీ వాత పిత్త కఫం యొక్క దృష్టికోణం లేకపోవడం వలన మనం కొన్ని అలోపతిలో తప్పులు చేస్తాం. సో ఇది మనం నివారించవచ్చు. కాబట్టి ఈ ఆయుర్వేదాన్ని ఎలోపతిలో ఉన్న ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, ఏది ఈ డయాబెటీస్ని ఇట్లా ట్రీట్ చేయాలి, కొలెస్ట్రాల్ని ఇట్లా ట్రీట్ చేయాలి, హార్ట్ డిసీజ్ ఇట్లా ట్రీట్ చేయాలి అని ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా ఫాలో అవ్వాలి. నేను లెఫ్ట్ అండ్ రైట్ ఆయుర్వేదం ఎలోపతి అక్కర్లేదు, ఆయుర్వేదం వాడండి అని ఎవరైనా చెప్తే అండి అది రాంగ్ అండి, అట్లా చేయకూడదు. ఎలోపతిలో ఏవైతే ఇంకా నయం కానివి, ఎందుకంటే ఎలోపతి ఒక డేటా సైన్స్, అది ఒక డేటా బేస్డ్ చేసుకున్న సైన్స్ కాబట్టి దానిలో ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఉంటాయి. ఎక్స్క్లూడ్ అయిన ఎలోపతిలో అంటే ఈ ట్రీట్మెంట్ మేము ఏం చేసినా ఇంకా తగ్గదు అనుకున్న వాళ్ళు కూడా 3.7 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. వాళ్ళని కనుక అంటే వాళ్ళని ఎండ్ స్టేజ్ డిసీజ్ అంటాం, ఎలోపతిలో చేతులు ఎత్తేస్తారు. అటువంటి పేషెంట్స్ని ఆయుర్వేదం డెఫినెట్గా ట్రీట్ చేయాలండి. ముందు కూడా ఒకవేళ ఆయుర్వేదం ఎలోపతి వాళ్ళు కలిసి పనిచేస్తే, మా సైన్స్ తెలిస్తే, పాలిసైంటిఫిక్ ఆయుర్వేదాన్ని తెలుసుకొని కలిసి కనుక పనిచేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎలోపతిలో రిజెక్ట్ అయిన కేసెస్ డెఫినెట్గా ఆయుర్వేదం ద్వారా మనం ట్రై చేయాలి, అది కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో ట్రై చేయాలి. కాబట్టి ఆ శాస్త్రీయ పద్ధతి పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అండి. సార్, అయితే మరి ఈ ఆయుర్వేదాలో ఏమేమి రోగాలు మనం క్యూర్ చేసుకోవచ్చు అంటారు? అసలు మీరు ఇప్పటివరకు చెప్పారు. నన్ను అడిగితే ఆయుర్వేదంలో క్యూర్ కాని రోగం లేదండి, ఉండదంటారా? ఉండదు. కానీ ఎలోపతి సైన్స్ ద్వారా ఏదైతే ఈరోజు శాస్త్ర సమ్మతంగా, అంటే ఇప్పుడు మన ఋషులు కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అని అన్నారు. అంటే ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేనిదే మీరు ఒక పని చేయడం కానీ చేయకపోవడం కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్తోనే చేయండి అంటున్నారు. సో అలాంటిది ఆయుర్వేదంలో ఇప్పుడు మనం మళ్ళీ ఆ సైన్స్ని రీఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఏదో జరిగింది అదంతా తీసి అవతల పడింది. ఈరోజు కనుక పరిస్థితి తీసుకుంటే ఆయుర్వేదంలో చెప్పబడిన ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో వాటిని మళ్ళీ మనం రీఅసెస్ చేసి రీవాలిడేట్ చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఎలోపతిలో చూడండి 18 కోట్ల మందికి బైపాస్ సర్జరీ చేశారండి గత 70 సంవత్సరాలుగా.
70 కోట్ల మందిని 18 కోట్ల మందిని 70 సంవత్సరాలుగా రీసెర్చ్ చేశారు. నా దగ్గర 900 మంది హార్ట్ పేషెంట్స్ని నేను ఎండ్ స్టేజ్ అంటే ఇక వాళ్ళకి వేరే దారి లేదన్న వాళ్ళని నేను ట్రీట్ చేశాను, కానీ 20 సంవత్సరాల్లో. సో నా 20 సంవత్సరాలు 900 పేషెంట్స్ డేటాని 70 సంవత్సరాలు 18 కోట్ల మంది డేటాతో కంపేర్ చేయలేం. యాపిల్స్ని ఆరెంజెస్ని కంపేర్ చేయలేమని అంటూ ఉంటారు సైన్స్లో. అలా కంపారిటివ్ అనాలిసిస్ చేయాలంటే సమ ఉజ్జీలతోనే కంపారిజన్ జరుగుతుంది. కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ డేటా మనం జనరేట్ చేయాలి. అంతవరకు ఎలోపతిని ఒక స్టాండర్డ్గా తీసుకొని ఎలోపతి డాక్టర్స్తో పాటు ఆయుర్వేద డాక్టర్స్ కలిసి పనిచేస్తే, లేకపోతే ఎలోపతి డాక్టర్స్ ఆయుర్వేదంతో కలిపి పనిచేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అంతవరకు మనం ఏం చేయాలంటే ఎలోపతిలో గైడ్ లైన్స్లో ఫిట్ కాని పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము ఈ యొక్క ఆయుర్వేద పద్ధతి ద్వారా మనం ట్రీట్ చేసి డేటా జనరేట్ చేస్తూ మనం ప్రపంచానికి చూపించగలిగితే చాలా బాగుంటుంది. మా డేటా ఏమేమి చూపిస్తోంది, మేము ఏం డేటా జనరేట్ చేస్తామంటే దాదాపు 900 మంది హార్ట్ పేషెంట్స్ని మేము ట్రీట్ చేస్తాం. వీళ్ళందరూ ఏంటంటే హార్ట్ ఫెయిల్ అయ్యి 15-20% హార్ట్ పనిచేస్తుంది. అటువంటి వాళ్ళకి రొటీన్గా 45 నుంచి 65 వరకు మేము వాటి ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి చూపించాం. అట్లా టైప్ 1 డయాబెటీస్ అంటారు, దీనికి క్యూర్ లేదు. అలాంటప్పుడు మేము డాక్టర్స్తో కలిసి పనిచేసి డయాబెటాలజిస్ట్తో పనిచేసి టైప్ 1 డయాబెటీస్ని క్యూర్ చేసాం. అలా డయాబెటీస్ ఇంక రిఫ్రాక్టరీ డయాబెటీస్ ఇంకా వేరే దారి లేదు. మేము అన్ని డ్రగ్స్ యాడ్ చేసాం, అయినా కూడా షుగర్ కంట్రోల్ కావట్లేదు, ఇన్సులిన్తో పాటు కంట్రోల్ కావట్లేదు. పోనీ ఇన్సులిన్ వేసుకున్నా కూడా మాకు డయాబెటీస్ వల్ల వచ్చిన బాధలు తగ్గట్లేదు అన్నవాళ్ళు డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి అట్లాంటి పేషెంట్స్ కూడా మేము ట్రీట్ చేసాం. ఇటువంటి ఒక దాదాపు 4000 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. కొన్ని వేలల్లో మనకి నడుము నొప్పి, లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ చేసుకున్న వాళ్ళు ట్రీట్ చేసిన వాళ్ళు ఉంటాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇందాక చెప్పాం కదా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియని రోగాల్ని కూడా ఆయుర్వేద పద్ధతిలో మేము ట్రీట్ చేయగలిగాము. ఇవన్నీ ఎలా సాధ్యమేనంటే పాలీసైంటిఫిక్ ఆయుర్వేద ద్వారా ఎలోపతితో అనుసంధానం చేసుకుంటూ ఆయుర్వేదిక్ వాత పిత్త కఫాన్ని అర్థం చేసుకోగలిగాం. కాబట్టి ఈ బ్యాలెన్స్ చేయడానికి మనకి పారామీటర్స్ కావాలి. కాబట్టి ఆ పారామీటర్స్ని నాడి పరీక్ష ద్వారా చూసుకుంటూ వాటిని ప్రాపర్గా వీపీకే బ్యాలెన్సింగ్ థెరపీ చేయడం వల్ల సాధ్యమైంది. కాబట్టి చాలా రోగాలు మేము నయం చేసాం. ఎండ్ స్టేజ్ మాత్రమే మేము ఈరోజు మేము అందరినీ ఎండ్ స్టేజ్ డిసీజ్లోనే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అయితే సార్ ఫర్ ద ఫస్ట్ టైం పాలీసైంటిఫిక్ ఆయుర్వేదాలో మీరు ఒక కొత్త డివైస్ని లాంచ్ చేయబోతున్నారు. అసలు ఏంటి సార్ ఆ డివైస్ ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? చూడండి, మీరు ఇందాక మనము ఏమన్నాము 42 అవయవాలలో వాత పిత్త కఫాలు ఏ ప్రమాణంలో ఏ కాన్సన్ట్రేషన్లో ఉన్నాయో తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటి ఈరోజు అంటే ఒకటి అష్టవిధ పరీక్ష అని ఆయుర్వేదంలో చెప్పబడింది. అష్టవిధ పరీక్షలో మీకు క్వశ్చనేర్ సర్వే ఒకటి ఉంటుంది, తర్వాత త్వక్ పరీక్ష, స్కిన్ టెస్ట్, మూత్ర పరీక్ష, మల పరీక్ష అని చెప్పి రకరకాల మీ చక్షు పరీక్ష, కంటి పరీక్ష, ఇవన్నీ ఒక 8 రకాల పరీక్షలు చెప్పాను. అందులో నాడీ పరీక్ష అని ఒకటి. సో ఈ 8 రకాల పరీక్షల కంటే నాడీ పరీక్ష మీద నేను ఎక్కువ ధ్యాస చూపించాను. ఇది నాడీ ద్వారా ఏంటంటే బాడీలో ఉన్న ఇప్పుడు ఈ నాడిని 1, 2, 3, 4, 5, 6, 7 లెవెల్స్లో ఈ నరం మీద రక్త నాళం మీద ప్రెస్ చేసి 3 ఫింగర్స్ని ప్రెస్ చేసి 3 × 7 21 పాయింట్స్ ఇక్కడ 21 పాయింట్స్ ఇక్కడ మేము కనుక్కుంటే ఆ 21 పాయింట్స్ ద్వారా 21 అవయవాలయంలో ఉన్న వాత పిత్త కఫాన్ని గుర్తించగలుగుతాం. ఎలా గుర్తిస్తాం అంటే ఇప్పుడు పల్స్ టచ్ చేస్తే నాడి, వాత నాడి ఎలా ఉంటుంది, సర్పగతి అంటే స్లిప్పరీ పల్స్ అనమాట. పిత్తనాడి మండూక గతి అంటే బౌండింగ్ పల్స్. కఫనాడి ఎలా ఉంటుంది, హంసగతి అంటే స్లగ్గిష్ పల్స్. ఇట్లా పల్స్ క్యారెక్టరిస్టిక్స్ని క్లియర్గా ఇయర్ మార్క్ చేశారు. కాబట్టి దాని ద్వారా వాత పిత్త కఫాలు తెలుసుకుంటున్నారు. కాకపోతే ఇందాక చెప్పినట్టు మా డాక్టర్స్ 7 ఏళ్ళ నుంచి ట్రైన్ అవుతున్నారు. వాళ్ళు చాలా అన్ని నా దగ్గర నుంచి నాలెడ్జ్ చాలా వరకు తీసుకున్నారు. కాకపోతే నాడీ పరీక్ష చాలా సూక్ష్మమైన మెడిసిన్ అండి, వెరీ సటిల్ సైన్స్. ఇది చాలా ఒకటి నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 21 డేటా పాయింట్స్, ఇక్కడ 21 డేటా పాయింట్స్, 42 డేటా పాయింట్స్కి మధ్యలో ఇంటర్ రిలేషన్స్ తెలుసుకోవాలంటే 42⁴41 కాంబినేషన్స్ పాసిబుల్. మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ మీరు 42⁴41 అంటే 42 × 42 × 42 × 42 41 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే దాదాపు 6 × 10⁻23 సున్నాలు, 10 తర్వాత 23 సున్నాలు × 6 అన్ని కాంబినేషన్స్ వస్తాయి బాడీలో. ఎప్పటికి అర్థం అవ్వాలి ఇవన్నీ. ఇది అందుకని ఇది చాలా అడ్వాన్స్ సైన్స్. అందుకని లెఫ్ట్ హ్యాండెడ్ ఎవరు పడితే వాడు నాడీ పరీక్ష చేసి నాడీ పరీక్ష అని అంటున్నారండి. ప్లీజ్ అట్లా అది నా దృష్ట్యా దట్ ఈస్ రాంగ్. దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. ఆ పద్ధతి తెలుసుకోవాలంటే దీనిలో చాలా పాలీసైంటిఫిక్ ఆయుర్వేదిక్ బేసిక్స్ తెలుసుకోవాలి, నంబర్ 1.
అదే కాకుండా ఇది అందరికీ తెలుసుకోవడం సాధ్యం కాదు కాబట్టి నాది 30 ఏళ్ళ పరిశ్రమ, దాదాపు 100 మాన్యూస్ ఆఫ్ రీసెర్చ్ అండి ఇది. కాబట్టి ఇది ఇంత టైం ఉండదు కాబట్టి దీని ఒక డివైస్ రూపంలో ఇందాక చెప్పినట్టు పైథాన్ నేర్చుకుని ఈ ఆల్గోరిథమ్స్ అన్నీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి దానికి ఒక డివైస్ కనిపెట్టి ఆ డివైస్ని ఈ ఇయర్ మా డివైస్ బెస్ట్ డివైస్ ఇన్ హెల్త్ కేర్ అని చెప్పి వచ్చిందండి. TITA వాళ్ళు మాకు ఇచ్చిన అవార్డు. అలానే 2019లో కూడా అవార్డు వచ్చింది. ఈ డివైస్ ద్వారా వాత పిత్త కఫాలని 42 అవయవాలు ఏ ప్రపోర్షన్లో ఏ క్వాంటిటీలో ఉన్నాయో చెప్పచ్చు, నెంబర్ 1. అదే కాకుండా మీ బాడీలో ఒక్క రక్తము బొట్టు తీయకుండా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, HbA1c అంటే 3 months యావరేజ్, అలానే లిపిడ్ ప్రొఫైల్ ఇవ్వచ్చు. ఇది వింటే లిటరల్లీ డేటా సైంటిస్ట్లకి మతిపోతుంది. ఎందుకంటే బ్లడ్ డ్రా చేయకుండా బ్లడ్ టెస్ట్ ఎట్లా చేస్తారు? అదే ఆయుర్వేదం యొక్క మ్యాజిక్. ఆయుర్వేదము, కాత్యాయన సూత్రాలు, సులభ సూత్రాలు, అలానే డేటా సైన్స్, పైథాన్ ఇవన్నీ తెలుసుకుంటే మనము ఒక్క డ్రాప్ ఆఫ్ బ్లడ్, పూర్వకాలం ఆయుర్వేద వైద్యులు ఎట్లయితే నాడి పరీక్ష చేసి బాడీలో ఏం జరుగుతుందో చెప్పగలిగారో, ఈరోజు పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అనే నాలెడ్జ్ ద్వారా వాత పిత్త కఫాలు తెలియడమే కాకుండా బ్లడ్ బయోకెమిస్ట్రీ కూడా మనం చెప్పచ్చండి. అది ఈ పరికరం చేస్తుంది. అదే కాకుండా మనం ఏ టైంలో ఏం తినాలి, ఇప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి చాలామంది వినుంటారు, దీనివల్ల హార్ట్ బాగుంటుందని. కంప్లీట్గా రైట్ కాదండి, కొంతవరకు కరెక్టే. కానీ వాతం అతిగా ఉన్న వాళ్ళకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తింటే దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఆ పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి omega-6 ఫ్యాటీ యాసిడ్స్తో హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని ఎవరికి ఏ ఫ్యాటీ యాసిడ్ తినాలి, ఎవరు ఏం తినకూడదు, ఎవరు ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏది చేయకూడదు అనేది పెద్ద సైన్స్ మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామంది అంటే నాకు పేర్లు తీసుకోవడం ఇష్టం లేదు, ఆయన మంచి గొప్ప మినిస్టర్, సడన్గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఈజ్ అ వెరీ జస్ట్ 2 months బ్యాక్ యాంజియోగ్రామ్ చేసుకున్నారు, కంప్లీట్లీ క్లీన్. అంటే కంప్లీట్గా హార్ట్ క్లీన్ ఉండి రక్తనాళాలని బాగున్న వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చిందంటే వాత పిత్త కఫాల యొక్క దృష్టికోణము అలోపతిలో ఈరోజు తీసుకోవట్లేదు. కాబట్టి ఒక పిత్తము అనేది అతిగా ఎక్కువైంది అనుకోండి, దానికి రకరకాల పర్పసెస్ వల్ల రకరకాల కండిషన్స్లో ఎక్కువ అవ్వచ్చు. అది ఎక్కువైంది అనుకోండి, సడన్ కార్డియాక్ డెత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వాత పిత్త కఫాల యొక్క ప్రమాణము తెలుసుకుంటే ఆ దోషాన్ని మనం కరెక్ట్ చేయడం ద్వారా హార్ట్ అటాక్ని మనం నిర్మూలించవచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ రాకుండా చేయవచ్చు. దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశాం మేము ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. సో ఇలా ఈ డివైస్ ద్వారా ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు, ఏ ప్రాణాయామం మంచిది, ఏ ప్రాణాయామం మంచిది కాదు అని చెప్పి పర్సనలైజ్ చేయొచ్చండి. అలానే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హోమ్ రెమెడీస్ ఇవన్నీ కలిపి ఒక డివైస్ ఇది మీకు ఇస్తుంది. సో ఇది డాక్టర్ పాలీ అని అంటాం, దీన్ని డాక్టర్ పాలీ అంటాము. ఇదేంటంటే డాక్టర్ ఆన్ యువర్ రిస్ట్. ఇది అడ్వాన్స్డ్ డిజిటల్ IoT ప్లాట్ఫామ్ అండి. దీనికి మంచి మద్దతు UK నుంచి కానీ, అమెరికా నుంచి కానీ, కెనడా నుంచి కానీ పెద్ద ఇన్వెస్టర్లు రెడీ ఉన్నారు. కానీ భారతదేశం నుంచి దీన్ని లాంచ్ చేయాలని మా యొక్క అంటే ఒక రకమైన ఉద్యమం. ఎందుకంటే ఇది మనం భారతదేశం నుంచి లాంచ్ చేస్తే బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ ఇండియా అని మన యంగ్స్టర్స్ మోటివేట్ అవుతారని ఒక చిన్న ఆశతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డివైస్ ద్వారా రియల్గా ఇండియా హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవుతుందని మా నమ్మకము. ఈ డివైస్ని, ఈ సైన్స్ని లాంచ్ చేస్తున్నాము జనవరిలో. తప్పక అందరినీ ఆహ్వానం అండి. మేము ఆ టైం మీకు తెలియజేస్తాం తప్పకుండా సార్. పాలిసైంటిఫిక్ ఆయుర్వేద గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ మీరు లాంచ్ చేసే డివైస్ మోర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.